మనకి సన్నగా ఉన్న కాడలు ఉంటాయి కదా, కాడలతో సహా వేసుకున్నాను. ఇలా కాటన్ క్లాత్ పైన వేసేసి నీడలో ఆరబెట్టేసుకున్నాము. నీడలో ఆరబెట్టేసుకుంటేనేమో మంచి గ్రీనిష్గా ఉంటుంది. అలా కాకుండా ఎండలో ఆరబెట్టామనుకోండి కొంచెం బ్లాకిష్గా అవుతుంది అనమాట. ఏదైనా కాస్త నీళ్ళు ఆరబెట్టి బాగుంటుంది. ఒక 2-3 రోజులు నీడలో ఆరబెట్టేసి లాస్ట్కి ఒక రోజు ఒక గంట 2 గంటలు ఎండలో ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. చూసారా, ఇలా మంచిగా వేర్లతో సహా అంతా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు మట్టి ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఇలా మంచిగా తయారు చేసుకోవచ్చు. కసూరి మెంతి కూర కొంచెం తక్కువ ప్రైస్ ఉందన్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఈరోజు అయితే ప్రైస్ ఏం తక్కువ లేదు, కానీ నా దగ్గర కసూరి మెతి అయిపోయింది అనమాట. అందుకని కసూరి మెతి బయట కొనుక్కోవడం ఎందుకు, ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి చేశాను అనమాట. ఇది మొత్తం అంతా నాకు 60 రూపీస్కి ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకు ఫ్రెష్గా ఉన్నప్పుడు అక్కడక్కడ ఇట్లా పండు వారిపోయి ఉంటాయి కదా, ఇవి తీసేసేయాలి. తీసేస్తే మనకి నీట్గా ఉంటుంది. అందుకే మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. మంచిగా డ్రై చేసుకొని మనము స్టోర్ చేసుకున్నాం అనుకున్న గ్లాస్ బాటిల్ పోసి పెట్టేసుకున్నాం అనుకుని సంవత్సరం దాకా కూడా అస్సలు పాడవదు. కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఎండకు పెట్టేసుకున్నాం అనుకుని దాంట్లో మాయిశ్చర్ అయితే పోతాయి అన్నమాట. మన చేతి తగలకుండా ఆ యొక్క బాటిల్తో డైరెక్ట్ క్యాప్లోకి స్లోగా పోసేసుకొని వాడుకుంటే అస్సలు మాయిశ్చర్ రాదు, పాడవదు. మనము మంచిగా డ్రై అవ్వకుండా స్టోర్ చేసుకుంటే మాత్రమే మాయిశ్చర్ రావడము, బూజు రావడం అలా జరుగుతుంది. అందుకని మనం ఒక 4-5 రోజులు ఇంట్లో ఆరబెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఒక రోజు ఎండకు ఆరబెట్టేసుకోవాలి. అప్పుడు దానికి ఉన్నటువంటి కలరింగ్ పోదు, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఇక లాస్ట్ స్టేజ్లో పెట్టినప్పుడు క్లాత్ మీదకి తీసేసి కొంచెం పెద్దగా ఉన్నటువంటి బేషన్లో కానీ లేదంటే పెద్ద తాంబాలంలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం అయిపోతుంది కదా. అప్పుడు ఎండలో పెట్టిన గాలి వచ్చినా కానీ దుమ్ము పడకుండా ఉంటుంది, ఇది గాలికి ఆరిపోకుండా ఉండాలన్నమాట. నచ్చింది అనుకుంటాను కదా. ఎప్పుడు నేను ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏ కూర చేసుకుని కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. జనరల్గా మనం మెంతి కూర పచ్చిగా ఉన్నప్పుడు కర్రీలో వేస్తే తాలింపులో వేస్తాం కదా, కానీ ఎండిపోయాక కసూరి మేతిగా మారిన తర్వాత మాత్రం కర్రీ దించే ముందు ఇలా క్రష్ చేసి వేస్తే ఆ కర్రీకి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. నాకైతే పన్నీర్ కర్రీకి అలాంటి మసాలా కర్రీలలో చాలా ఇష్టం అనమాట ఈ యొక్క కసూరి మేతి. అందుకే అయిపోయింది లేదనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చా. నాన్ వెజ్ కర్రీలలో కూడా బాగుంటుంది. దీని యొక్క ఫ్లేవర్ మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్న ఫ్లేవర్ సేమ్ మ్యాచ్ అవుతుంది. అంటే నాకు తెలిసి వాళ్ళు ప్రతి కర్రీలో కసూరి మేతి వేస్తారు అనుకో, అందుకే ఆ యొక్క ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే అంతా తయారు చేసేసుకున్నాము. రెగ్యులర్గా తీసుకొచ్చుకునే కర్రీలో వాడేస్తాను. ఇలా డ్రై చేసి పెట్టుకున్నది కూడా కర్రీ అయిపోయాక కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంత తీసుకొని ఇలా రబ్ చేసేసి దాన్ని ఇలా వేసేస్తే చాలు. అలా వేసాక ఇలా రబ్ చేసేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లేవర్ ఏంటంటే బయటకు వస్తుంది అనమాట. చూడండి, ఆకులు ఇలా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోవాలి. మన కసూరి మేతి చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి మెంతి కూర ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోవాలి. అప్పుడు మనకు కూడా చేసుకోవడం ఈజీ.